నా జారు మీ మిక్సీలో పెట్టి పొడి చేసుకుందామని. సేమ్ కంపెనీ కదా ఆంటీ, పట్టిద్దిలే. పట్టకపోయినా నా మిక్సీలో నేను పట్టిస్తాగా. మీరు పట్టిస్తానంటే నా జారు కాదంది కదా ఆంటీ. జారు బాగా స్ట్రాంగ్గా ఉందిగా. జారు స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఆంటీ మిక్సీలో కరెక్ట్గా కూర్చుంటది. నీకంత శ్రమ ఇవ్వనులే. నా మిక్సీలో నీ జార్ని నేనే పట్టించి బాగా తిప్పుతాను. ఆహా, మీరిన్ని కంఫర్ట్లు ఇస్తుంటే నా జారికి ఇంకేం కావాలా ఆంటీ? ఓ, మసాలా పొడి చేయాలా? మరి మీ మిక్సీలో తిప్పాలంటే ఆ మాత్రం మసాలా ఉండాలి కదా. ఉండాలి. నా మిక్సీ తిప్పే తిప్పుడికి నీ జార్లో ఉన్న మసాలా గుమగుమలు పొంగాలి. ఆహా, మీరలా మసాలా గుమగుమలు పొంగిస్తానంటే నా జారికి జోలపాటే. నీ జార్కి జోలపాట, నా మిక్సీకి మంచి మసాలా పాట. అబ్బా, థ్యాంక్స్ ఆంటీ, అడగగానే మంచి మసాలా మిక్స్ చేసి పెట్టారు. నువ్వు అడగాలే గాని అబ్బా, నేనేదైనా చేసి పెడతాను. మీరు అలా అంటుంటే నా బుడ్డోడు బుస్ బుస్ అంటున్నాడు ఆంటీ. అవునా? వాడు బుస్ బుస్ అంటేనే కదా నా బుడ్డదానిలో భూకంపం వచ్చేది. ఈ బుడ్డదానికి భూకంపం తిప్పించడంలో నా బుడ్డోడు భూతమా ఆంటీ? ఆ? అలాంటి భూతమే కదా నా బుడ్డదానికి బూజింగ్ తెప్పించేది. మరి నా బుడ్డోడు మీ బుడ్డదానికి బూజింగ్ తెప్పించాలంటే బెడ్రూమ్లోకి వెళ్ళాలి కదా. భూకంపానికి వెళ్లే ముందు బూస్టింగ్ ఇచ్చే ఎనర్జీ డ్రింక్ ఏమైనా తాగుతావా? నా బుడ్డోడు బూస్టింగ్ పవర్కు ఇమ్యూనిటీ ఉంటదిలేండి. అయితే పద, బెడ్రూమ్లో భూకంపం మొదలు పెడదాం. పదండి పదండి.